హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ సాహితి, సైకియాట్రిస్ట్. గజియాబాద్లో ముగ్గురు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు డిజిటల్ ఎడిక్షన్ వల్ల. అలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి పేరెంట్స్ ఏం చేయాలి అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు ఎవరితో మాట్లాడకుండా, పేరెంట్స్తో మాట్లాడకుండా, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఒక్కళ్ళే రూమ్లో ఉండిపోవడం కానీ, డోర్స్ లాక్ చేసుకోవడం, నైట్ ప్రాపర్గా పడుకోకపోవడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం, ఇంట్లో ఫుడ్ తినకుండా బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉండడం, అట్లా ఉండి ఎవరితో మాట్లాడకుండా, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా గట్టిగా అరవడం కానీ, కోఆపరేట్ చేయకుండా ఉంటే వాళ్ళు డిజిటల్ ఎడిక్షన్లో ఉన్నట్టు. ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఎనీ స్క్రీన్స్, అది మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఏ స్క్రీన్స్ అన్న యూజ్ చేసుకుంటూ వాళ్ళు అట్లాగా కన్ఫైన్ అయిపోతూ స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. స్కూల్ రెఫ్యూజల్ అంటాం. స్కూల్కి కూడా వెళ్ళకుండా ఎవరిని కలవకుండా ఉంటున్నారు అంటే వాళ్ళు ఈ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏ గేమ్స్ ఆడుతున్నారో మనకి తెలియదు, ఏ గేమ్లో ఏ క్లైమాక్స్ ఉంటుందో మనకి తెలియదు. సో మన ప్రాపర్ కమ్యూనికేషన్ లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి. పేరెంట్స్ ఏం చేయాలంటే, ఇట్లా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు పాజ్, థింక్ అండ్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అండ్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ టాక్ అబౌట్ ఇట్. వాళ్ళు మాట్లాడేటట్టు మనం చేయాలి. పేరెంట్స్ చేతిలో కనుక ఇది లేదు అంటే దే హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్ టు ద సైకియాట్రిస్ట్. ఈ అడాలసెంట్స్లో ఈ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయి. అవి తీసుకొస్తే వీ విల్ సిట్ అండ్ టాక్ అండ్ వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్ అని ఎడ్యుకేట్ చేసి, సైకో ఎడ్యుకేషన్ నీడ్స్ టు బి డన్. ఎప్పుడైతే అట్లా ఎడ్యుకేట్ చేస్తామో వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. ఎప్పుడైతే మనం వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోకుండా, వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా, సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం ఐడెంటిఫై చేయకుండా అట్లా వదిలేస్తే ఆ లాంగ్ స్టాండింగ్ డిప్రెషన్ అట్లా కంటిన్యూ అయిపోతూ, బికాస్ ఆఫ్ అండర్లైయింగ్ డిప్రెషన్ అండ్ అన్ట్రీటెడ్ యాంగ్జైటీ వాళ్ళు ఇలా సూసైడ్ చేసుకుంటారు. ఆ సూసైడ్ చేసుకోమని ఆ గేమ్లో ఉండడం వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకున్నారా, వీళ్ళకి స్వతహాగా సూసైడల్ థాట్స్ ఉండడం వల్ల సూసైడ్ చేసుకున్నారన్నది మనకి తెలియని విషయం. బట్ వాళ్ళైతే కమ్యూనికేట్ చేశారు, ఆన్ ద వాల్స్ వాళ్ళు రాశారు వీఆర్ ఫీలింగ్ ఎలోన్ అని. వాళ్ళ కనుక ముందే కనుక మనం హెల్ప్ తీసుకుని ఉంటే, ఇచ్చుంటే, ఇఫ్ దే ఆర్ హెల్ప్డ్ ఎట్ ద రైట్ టైం, మీటింగ్ ద రైట్ డాక్టర్ ఎట్ ద రైట్ టైం మేక్స్ సెన్స్ అండ్ ఫాలోయింగ్ డాక్టర్స్ అడ్వైస్, అప్పుడు మనం ఇలాంటి సిచ్యుయేషన్స్ అవ్వకుండా మనకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ అవ్వడం వల్ల సొసైటీలో అందరికీ కూడా భయం వేస్తుంది. వేర్ వీఆర్, ఆర్ వి నాట్ హెల్పింగ్ అవర్ కిడ్స్, వాట్ పేరెంట్స్ నీడ్స్ టు డూ అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో కొంచెం అర్థం చేసుకుని పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళు ఎక్కడున్నారో మనం అర్థం చేసుకుంటే మనం అందరం పిల్లల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.